తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్టపడుతుందా? 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం ఆదేశాలను స్పీకర్ శిరసావహిస్తారా? చట్టసభల స్పీకర్లు ఇకపై సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లి నడుచుకోవాల్సి ఉంటుందా? అసలు చట్టసభల స్పీకర్ల వ్యవహారంపై తరచుగా వివాదాలు ఎందుకు వస్తున్నాయి? పార్టీలకు అతీతంగా ఉండాల్సిన స్పీకర్లు ఎందుకు తటస్థంగా ఉండలేకపోతున్నారు? జ్యుడిషియరీ, లెజిస్లేచర్ వ్యవస్థలలో ఎవరిది పై చేయి అనే పోటీ వాంఛనీయమా? లోపభూయిష్టంగా ఉన్న ఫిరాయింపుల చట్టం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయా? ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తాజా తీర్పు బీఆర్ఎస్కు ఏల ఆశాభంగం కలిగించింది. సుప్రీం విధించిన 3 నెలల గడువులోగా స్పీకర్ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఏమిటి? సుప్రీంకోర్టు సూచించినట్టు స్పీకర్లకు గడువు విధించడానికి పార్లమెంట్ చొరవ చూపుతుందా? ఉద్యమ కాలంలో ఫిరాయింపులపై భగ్గుమన్న కేసీఆర్ అధికారం వచ్చాక అదే పని ఎలా చేశారు? కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన కేసీఆర్ రేవంత్ పై రంకెలేయడంలో అర్థముందా? 3 నెలల తర్వాత ఉప ఎన్నికలు రావడం ఖాయమన్న బీఆర్ఎస్ అంచనా నిజమవుతుందా? తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యమైతే కాంగ్రెస్ విజయావకాశాలు ఎలా ఉంటాయి? బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే రేవంత్ సర్కార్ కూలిపోతుందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.